ఇప్పుడు ఉన్న 13 ఉమ్మడి జిల్లాల్లో కనీసం 13 వాయిస్లు వినిపిస్తున్నాయా? మీరు చెప్పింది 4 వాయిస్లు చెప్పారు. అవును. అట్లా లెక్కేస్తే ఇంకెవరున్నారు? 4, 5, 6 కూడా ఉందిలే అనుకోండి. అట్లా లెక్కేసుకోవాల్సిన పరిస్థితి ఎక్కడన్నా అని ఇంకోటి ఏదో వినపడింది. ఓకే అని ఆ కేజీ రెడ్డి గారు అప్పుడప్పుడు మాడుతుంటాడు. ఆయన వీడియో రిలీజ్ చేస్తుంటాడు, సెల్ఫీ వీడియోలు రిలీజ్ చేస్తుంటాడు. అట్లాంటిది ఇంకోటి ఏదో వాయిస్ వినపడింది. ఇట్లా 5-6 వాయిస్లు తప్ప ఎవరో మాట్లాడడానికి సిద్ధంగా లేదు. 11 సీట్లు ఉన్న పార్టీకి 11 వాయిస్లు కూడా లేవు. ఇప్పుడు మీరు 11 సీట్లు అంటే గుర్తొచ్చింది. ఈ ఉన్న ఎమ్మెల్యేలో 11 మంది ఎమ్మెల్యేలన్నా మాట్లాడాలి కదా. ఎవరన్నా మాట్లాడుతున్నారా? చంద్రశేఖర్ కూడా తప్ప ఇంకెవరు మాట్లాడట్లేదు. తాటిపత్రి చంద్రశేఖర్ ఆయన ఎవరు మాట్లాడుతున్నారు తప్ప ఇంకెవరు మాట్లాడట్లేదు. వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు? మేమేదో చచ్చి చెడు ఇంత ఎగనెస్ట్ గా ఇంత ఊపు ఇది ఉంటే, జనంలో వ్యతిరేకత ఉంటే, ఇలాంటి టైంలో కూడా మేము గెలిచాము. అవును. అందులో మేము కొంతమంది ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు, మాకు కనీసం అధ్యక్ష అంటే అవకాశం ఇవ్వట్లేదు. నువ్వు నీ మూలాన మమ్మల్ని రోజు డిప్యూటీ స్పీకర్ నన్ను బెదిరిస్తాడు, స్పీకర్ నన్ను బెదిరిస్తాడు, మిమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తానని బెదిరిస్తారు. ఏంటి మా పరిస్థితి? ఈ ఊళ్ళోకి వెళ్తేనేమో మా సమస్యల మీద అసెంబ్లీలో మాట్లాడడానికి నేను పంపిస్తే నువ్వేంటి అసలు అసెంబ్లీకి పోవని ఇక్కడ తిడుతున్నారు. ఏ ఫంక్షన్కి వెళ్ళినా కూడా ఏదో ముఖ్య అతిథిగా పిలవడం, అందరూ ఎవడోడు వెళ్ళవేంటి అసెంబ్లీకి అంటాం. ఏంటి మా పరిస్థితి? వాళ్ళు అన్నారని కాదు, కనీసం సినిమాల్లో చూసినట్టే కన్నా ఒకసారి అధ్యక్ష అనాలని కోరుకుంటారు కదా. మాకు ఆ ఒక్క కోరిక తీర్చట్లేదు నువ్వు అని చెప్పి అసంతృప్తి ఉంది వాళ్ళందరూ. వాళ్ళు ఎవరు మాట్లాడట్లా.